హాయ్ ఫ్రెండ్స్, టుడే ఆర్ఆర్బీ నర్సింగ్ ఆఫీసర్ రెస్పాన్స్ షీట్ వచ్చింది. రెస్పాన్స్ షీట్లో ఎగ్జామ్ రాసిన కీ పేపర్ మరియు అబ్జెక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. మార్క్స్ ఎలా చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆర్ఆర్బీ వెబ్సైట్కి వచ్చాక ఇక్కడ లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ ఎంటర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ మన రిజిస్టర్ అయిన నెంబర్, అప్లికేషన్ టైంలో రిజిస్టర్ అయిన నెంబర్ కొట్టాలి. ఇక్కడ నా ఫ్రెండ్ది నేను చెక్ చేస్తున్నా, ఒకటి మీకు చూపించడం కోసం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టినా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ అన్న కాడ డేటు, ఇక్కడ మంత్, ఇక్కడ మంత్ ఇస్తున్నా, ఇయర్, ఇక్కడ ఈ క్యారెక్టర్స్ పైన ఉన్నవి ఇక్కడ కొట్టాలి. 1 2 9 ఇక్కడ ఇచ్చాక ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ రైట్ కార్నర్లో ఆల్ బటన్ ఉంది కదా, అక్కడ నొక్కాలి. ఇక్కడ కేటగిరీలో పోస్ట్ అప్లైడ్ కాడ నొక్కాలి. ఇక్కడ నొక్కాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక వ్యూ అన్న కాడ నొక్కాలి. ఈ విధంగా ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఇవి వచ్చాక మళ్ళీ ఆల్ నొక్కాలి. తర్వాత క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఇక్కడ నొక్కాలి. నొక్కితే ఇట్లా వస్తుంది. ఫస్ట్ 30 మార్క్స్ జనరల్ అబిలిటీ సంబంధించినవి, 70 మార్క్స్ ఏమో మన ప్రొఫెషనల్ అబిలిటీ సంబంధించినవి. ఫస్ట్ ఇది చూడండి ఇలా వస్తుంది. ఫస్ట్ జనరల్ అబిలిటీ ఇది ఉన్నాయి చూడండి. ఈ 30 మార్కులు జనరల్ అబిలిటీకి సంబంధించినవి. ఇదేమో మన ప్రొఫెషనల్ అబిలిటీ, మన ప్రొఫెషనల్ సంబంధించి నర్సింగ్ సంబంధించినవి. 70 మార్క్స్ మన నర్సింగ్ సంబంధించినవి 70, మిగిలిన జనరల్ అబిలిటీస్లో 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. ఇలా ఇలా చూసాక మనకు ఏమన్నా డౌట్ ఉంటే, మన అబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఇక్కడ ఆల్ ఉంది కదా, ఆల్ దగ్గర నొక్కితే ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్లో ఇప్పుడు మనము మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ అబ్జెక్షన్, ఇక్కడేమో మనకు రాంగ్ ఉంది, నేను చేసింది కరెక్ట్ అని అనుకుంటే, 100% కరెక్ట్ అనుకుంటే ఇక్కడ అబ్జెక్షన్ దగ్గర నొక్కాలి. ఇక్కడ హియర్ టు రైజ్ న్యూ అబ్జెక్షన్, మనది కరెక్ట్ ఆన్సర్ కూడా రాంగ్ అయిందనుకో, దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పోస్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ కదా, అది ఆప్షన్ వస్తుంది. అది ఇంకా ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆడ పడిపోతుంది. అవి మనం అది కొట్టంగానే ఆటోమేటిక్గా పడిపోయాక ఇది వస్తుంది. ఇట్లా వచ్చాక ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ రైజ్ యువర్ అబ్జెక్షన్స్. కరెక్ట్ ఇవన్నీ చదవాలి. చదివాక ఆన్సర్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్. ఆన్సర్ మే చేంజ్ ఇన్ ద ఆన్సర్ కీ టు ద ఫైనలైజ్డ్ ఆఫ్టర్ అబ్జెక్షన్ మేనేజ్మెంట్ ఇవాల్యుయేషన్ విల్ బీ డన్ ఆన్ ఫైనల్ ఆన్సర్ కీస్. మనం కరెక్ట్ అనుకున్నది ఇది రాంగు అని, వాళ్ళు ఇచ్చింది ఆన్సర్ రాంగ్ అని అనుకుంటేనే కరెక్ట్గా ఈ అబ్జెక్షన్స్ పెట్టండి. నువ్వు పెట్టిన ప్రతిసారి వాళ్ళు 100 రూపీస్ పే చేయాలి. ఇక్కడ 11th ఇక్కడ చదవండి. ఎనీ అబ్జెక్షన్ రైజ్ బై ద క్యాండిడేట్ షెల్ బి ఛార్జ్డ్ ఎట్ 50 రూపీస్ పర్ క్వశ్చన్. ఒక్క క్వశ్చన్కి 50 రూపీస్ ఛార్జ్ చేయాలి. అండ్ మస్ట్ బి సపోర్టెడ్ బై అథెంటిక్ సోర్స్. 12 వన్స్ అన్ అబ్జెక్షన్ ఈజ్ రైజ్డ్ ఫర్ ఎనీ క్వశ్చన్ ఫీజ్ విల్ నాట్ బి రీఫండ్. ఒకవేళ నువ్వు రైజ్ చేసిన క్వశ్చన్ రాంగ్ అనుకో, నువ్వు పే చేయాలి. ఒకవేళ రాంగ్ అనుకో, నీకు ఎలాంటి మళ్ళీ తిరిగి ఇవ్వరు, 50 రూపీస్ రిఫండ్ కాదు. ఫీజ్ విల్ నాట్ బి రీఫండ్. ఇఫ్ యూ వాంట్ టు రైజ్ న్యూ అబ్జెక్షన్ అగెన్స్ట్ సేమ్
లేదంటే డిఫరెంట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు పే అగైన్. ఒకవేళ సేమ్ మళ్ళీ అది కరెక్ట్ అని మళ్ళీ పే చేయి, మళ్ళీ అబ్జెక్షన్ పెట్టిననుకో మళ్ళీ 50 రూపీస్ మళ్ళీ పే చేయాలి. కరెక్ట్ అనుకుంటేనే మీరు అబ్జెక్షన్ పెట్టండి. అబ్జెక్షన్ పెట్టినందుకు 50 రూపీస్ పే చేయాలి. తర్వాత క్లోజ్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ఇక్కడికి వస్తే మీ ఆన్సర్ షీట్ ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయాలి, ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.